రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను కూల్చివేశారు. వాస్తు దోషం ఉండడంతో కూల్చివేసి తిరిగి మళ్లీ కడుతున్నారు. గత కొద్ది కాలంగా మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి ఎదురు చూస్తున్నారు. అయితే మంత్రి పదవి ఆలస్యం కావడంతో వాస్తు దోషం బాగోలేదని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూలగొట్టి మళ్లీ కడుతున్నారని ఆయన అనుచరులు అంటున్నారు. దీనిపై మాత్రం ఇప్పటివరకు రాజగోపాల్ రెడ్డి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. స్పందన, మున్గోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందనే ఆశతోటి ఎదురు చూస్తున్నప్పటికీ మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడం, ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడంతో దీంతో కొంత ఏదైతే మున్గోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సంబంధించి వాస్తు దోషం వల్లనే తనకు మంత్రి పదవి దక్కడం లేదనేది ఈ మేరకే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి సంబంధించి డిస్మెంటల్ చేస్తూ ముందు భాగంలో మొత్తం కూల్చివేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆదేశానుసారమే ఏదైతే మున్గోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి సంబంధించి కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. వాస్తు దోషం ఉందనే కారణంతో ఆ కార్యాలయానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఆయన ఆ కార్యాలయంలో ఎన్నడూ కూడా అడుగు పెట్టిన పరిస్థితి లేదు. గతంలో మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచినప్పటికీ తర్వాత రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరి ఉప ఎన్నికలు కూడా వెళ్లడం జరిగింది. అయినా కూడా ఆయనకు ఉప ఎన్నికల్లో కూడా ఓటమి పాలు కావడం జరిగింది. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరడం, కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అనూహ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందనే ధీమా ఆయన వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పాటు అధిష్టానం కూడా మంత్రి పదవి ఇస్తుందనే హామీ ఇచ్చారనేది కూడా ప్రచారం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టి 1 year పూర్తయినప్పటికీ రేపు మాపు అంటూ కూడా కాలయాపన జరుగుతుంది తప్ప మంత్రివర్గ విస్తరణ మాత్రం చేపట్టకపోవడం, ఏదైతే ఈ మున్గోడు క్యాంపు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి సంబంధించి వాస్తు సరిగా లేదనే ఒక కోణంలో కూడా అనుచరులు చర్చించుకున్న పరిస్థితుల్లో ఆ కార్యాలయానికి సంబంధించి డిస్మెంటల్ చేసి ముందు భాగం కార్యాలయానికి ముందు భాగానికి సంబంధించి కావచ్చు, ఇటు కిటికీలు తలుపులు డోర్లకు సంబంధించి కూడా కూల్చివేత చేపట్టడం జరిగింది. వాస్తు పరంగా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాలను కూడా నిర్మించడం జరిగింది. ఆ క్యాంపు కార్యాలయాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని కార్యాలయాల్లో మాత్రమే కొంతమంది అందులో నుంచే కొంత పరిపాలన చేపట్టడం జరిగింది. కానీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం క్యాంపు కార్యాలయాలు వాస్తు పరంగా సరైన వాస్తు ప్రకారంగా నిర్మించలేదనేది కూడా చాలా నియోజకవర్గాల్లో కూడా చర్చ జరిగింది. ఇటు మున్గోడు నియోజకవర్గం కావచ్చు, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నల్గొండ జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి జిల్లా కేంద్రంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నిర్మాణం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నిర్మాణం చేపట్టడం జరిగింది. తర్వాత ఇక్కడ నల్గొండ నుంచి కంచర్ల భూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయన కూడా అది వాస్తు పరంగా సరిగా లేదంటూ కూడా ఆయన అక్కడ ఆ క్యాంప్ కార్యాలయాన్ని వినియోగించుకోలేదు. ఇక ఈ మున్గోడు నియోజకవర్గానికి సంబంధించి రాజగోపాల్ రెడ్డికి గతంలో కూడా ఉప ఎన్నికల్లో ఓటమి పాలు చెందడం, తర్వాత మున్గోడు నియోజకవర్గంలో మళ్లీ గెలిచినప్పటికీ మంత్రి పదవి దక్కకపోవడంతో వాస్తు పరంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి సంబంధించి దోషం ఉంది, దాన్ని కూల్చివేసి కొత్త నిర్మాణం వాస్తు ప్రకారంగా నిర్మాణం చేపడితే తనకేమైనా కలిసి వస్తుందేమో, మంత్రి వర్గ విస్తరణ సంబంధించి మంత్రి పదవి వస్తుందనే ఒక ధీమాతోటి ఆయన కూడా ఇది ఈ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి సంబంధించి వాస్తుపరంగా ఉండే విధంగా కూడా నిర్మాణం చేపట్టే విధంగా కొన్ని కూల్చివేతలు కూడా చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే అంశానికి సంబంధించి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఈ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మంత్రి పదవి రావాలి, కానీ సంవత్సరం పూర్తిగా అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడం వాస్తు దోషమే అనేది కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఒక చర్చ సాగింది. ఇదే విషయం పైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఉప ఎన్నికల సమయంలో సొంతంగా ప్రైవేటు జాగాలో ఆయన
క్యాంపు కార్యాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. అదే కార్యాలయం నుంచి కూడా ఈ ఏడాది పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఏడాది పాటు నుంచి కూడా ఆయన సొంత బిల్డింగ్ నుంచి అంటే సొంత కార్యాలయం ఏర్పాటు చేసుకున్న క్యాంప్ కార్యాలయం నుంచే ఆయన ఏదైనా అధికారులతోటి సమావేశం గాని సమీక్ష గాని ఇతర కార్యకర్తలతోటి సమీక్ష గాని ప్రజల నుంచి ఏదైనా అర్జీలు వచ్చినా కూడా తన సొంత ప్రైవేట్ గా ఆయన సొంతంగా నిర్మించుకున్నటువంటి ఆ క్యాంప్ కార్యాలయంలోనే ఆయన పాలన సాగిస్తున్నారు. కానీ ఇదే మున్గోడు నియోజకవర్గంలో నిర్మించినటువంటి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాత్రం ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం ఒక్కరోజు కూడా ఆ క్యాంప్ కార్యాలయానికి వెళ్ళింది లేదు. అక్కడ వాస్తు దోషం ఉంది కాబట్టి దాన్ని డిస్మెంటల్ చేయడం, సరిగ్గా వాస్తు ప్రకారంగా నిర్మించిన తర్వాతనే అక్కడి నుంచి పరిపాలన సాగించాలనేది ఒకటి. రెండోది వాస్తు దోషం వల్లనే మంత్రి పదవి కూడా రావటం లేదనేది కొంత ప్రచారం ఉన్న నేపథ్యంలో ఈ చర్యకు అంటే క్యాంప్ కార్యాలయానికి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి సంబంధించి కూల్చివేత అనేది సాగింది అనేది కూడా కొంత రాజకీయంగా కూడా చర్చ సాగుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే మునుగోడు ఎమ్మెల్యే కార్యాలయానికి క్యాంప్ కార్యాలయానికి సంబంధించి వాస్తు దోషం ఉండడం వల్లనే ప్రస్తుతం కూల్చివేత చేపట్టడం జరిగింది అనేది మాత్రం జోరుగా ప్రచారం సాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ జానీ.